హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఎగ్ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ఎగ్ రెసిపీకి ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్ బాయిలర్లో మేము ఎగ్స్ని బాయిల్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ వేసేసుకొని దానిపైన ఈ ఎగ్ బాయిలర్ ట్రే పెట్టేసుకొని దాంట్లోకి నీట్గా వాష్ చేసుకున్న ఎగ్స్, మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక 2 ఎగ్స్ అట్లాగా తీసుకుంటే కూడా మనకి ఈజీగా ఒక 2 మెంబర్స్కి అట్లా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే దీంట్లోకి మనము టొమాటోస్ అండ్ ఆనియన్స్ వేస్తాము. సో అందుకని కొంచెం కర్రీ ఎక్కువే అవుతుంది. ఇక్కడ కంప్లీట్గా 4 ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాము. అండ్ ఈ ఎగ్ బాయిలర్ లింక్ కావాలంటే ప్రొడక్ట్ని ట్యాగ్ చేస్తాను. ఒకవేళ అవసరం అనిపిస్తే చెక్ చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా బాగుందన్నమాట. మనకి వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. ఇట్లా ఉడికించుకున్న ఎగ్స్ని ఇట్లా చూపిస్తున్నట్టు తురుముకోవాలన్నమాట. ఇట్లా గ్రేట్ చేసేసుకొని తీసుకోవాలి. అండ్ గ్రేటర్ లింక్ కావాలన్నా కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఈ ప్రొడక్ట్ చెక్ చేయండి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఉడికిపోవడానికి కొంచెం సాల్ట్ వేశారు. అండ్ అలానే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేస్తున్నారు. అండ్ అలానే దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకొని కొంచెం పసుపు అండ్ అలానే ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నారు. అండ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనికి మూత పెట్టేసుకొని మనకి ఆనియన్స్ బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. అండ్ అలానే ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఇట్లా మనకి మంచిగా మగ్గిపోయాయి. అండ్ దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న టొమాటో పీసెస్ కూడా మంచిగా మగ్గడం కోసం మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసుకొని కొంచెం సేపు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మనం వేసుకున్న టొమాటోస్ కూడా మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి అండ్ అలానే కొంచెం గరం మసాలా పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నారు. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా టొమాటోస్ అండ్ ఆనియన్స్కి మంచిగా పట్టేలాగా మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా వాటర్ వేసుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలాస్ అన్నీ కూడా మాడిపోకుండా మంచిగా టొమాటోస్ అండ్ ఆనియన్స్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ దీనికి లిడ్ క్లోజ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మనకి ఆయిల్ అనేది మంచిగా పైకి తేలుతుంది. సో మనకి ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట. అండ్ ఫైనల్గా మనము టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఈ ఎగ్ రెసిపీని మనము రైస్తో అయినా తినచ్చు ఆర్ చపాతీస్, రోటీ దేంతో సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.